హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నందమూరి బాలకృష్ణ సినీ జీవిత స్వర్ణోత్సవాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న నిర్వహించింది. అత్యంత వైభవంగా అట్టహాసంగా నిర్వహించాలనుకున్న ఈ వేడుక అంతంత మాత్రంగా జరిగింది. ఈ వేడుక గురించి 2 నెలల ముందు నుంచి మీడియా తెగ ఓదరగొట్టు, అలాగే నిర్వాహకులు కూడా నెల రోజుల ముందు నుంచి ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానం అందించడం, అత్యంత ప్రముఖులంతా కూడా కార్యక్రమానికి వస్తున్నారని చెప్పడంతో అందరి దృష్టి ఈ ఫంక్షన్ పై పడింది. బాలకృష్ణకు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక పేరుతో టాలీవుడ్ ప్రముఖులు ఇంత హడావుడి చేయడం చాలా మందికి నచ్చలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి అధికార పార్టీని మెప్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంగా దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. బాలకృష్ణ సోలో హీరోగా పరిచయం అయింది 1984లో. బాలనటుడిగా పరిచయం అయింది కూడా పరిగణలోకి తీసుకుంటే అక్కినే నాగార్జున కూడా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మరి అప్పుడెందుకు నాగార్జునకి వేడుక నిర్వహించలేదు? సరే, వివాదాలు పక్కన పెడితే బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకకు నిర్వాహకులు ప్రకటించిన ఆహుతుల లిస్టు చాలా గొప్పగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుతం టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోల పేర్లు ఈ వేడుకకు హాజరయ్యే వారి జాబితాలో ప్రకటించారు నిర్వాహకులు. అయితే వారిలో ఒక్కరు కూడా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాలేదు. యంగ్ స్టార్ హీరోలు ఎవరూ రాలేదు. పూర్తిగా కళ తప్పిపోవాల్సిన ఈ ఫంక్షన్ కు తన ప్రెజెన్స్ తో వన్నె తెచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి హాజరు కావడంతో ఈ ఫంక్షన్ పై ప్రేక్షకుల ఆసక్తి నిలబడింది. చిరంజీవి కనుక హాజరు కానట్లయితే ఈ ఫంక్షన్ పూర్తిగా వెలవెలబోయేది. అదే జరిగితే వెటరన్ హీరో వెంకటేష్ మాత్రమే టాలీవుడ్ నుంచి హాజరైన ఏకైక సెలబ్రిటీగా ఉండేవారు. ఆయన పెద్దగా మాట్లాడరు, అంతగా ఆకర్షణ ఉన్న స్టార్ కాదు. ఇతర భాషల నుంచి కన్నడ శివరాజ్ కుమార్ తప్ప ఎవరూ రాలేదు. మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా జరిగిన వేడుకకు బిగ్ బి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. తారలంతా తరలి వచ్చిన నాటి వేడుక నవ్వుతో నభవిష్యత్తుగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.